హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు గోంగూర చికెన్ చేసుకుంటున్నానండి. సండే స్పెషల్. మా హస్బెండ్ తీసుకొచ్చారు. చాలా మంత్స్ అయిపోయింది నేను గోంగూర చికెన్ చేయక. సో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను గోంగూర చికెన్ది, కానీ కొంచెం డిఫరెంట్గా ఈరోజు ప్రిపేర్ చేశాను. అదే మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు నేను చికెన్ వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. అయితే ఇప్పుడు కడాయిలో ఒక 2.5 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు యాడ్ చేసుకున్నాను. అలాగే 2 మిర్చి కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను ఆయిల్లో. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ అండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే త్వరగా మగ్గిపోయిద్ది ఉల్లిపాయ. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇది 3 కట్టలండి గోంగూర కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కడిగేసి 5 టైమ్స్ కడుక్కున్నానండి గోంగూర. చికెన్ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టాను. చికెన్ 1 కేజీ. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. దీనిలో ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిద్దండి, ఆ టైం వరకు ఫ్రై చేసేసుకోవాలి. అడుగంటుకోకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను. దీనిలోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. మా హస్బెండ్ అయితే పాపం అడుగుతాడు ఎప్పుడు చేయమనేసి. తన కోసమే ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను చేయటానికి. దీనిలో ఇప్పుడు ఒక పెద్ద టమాటా, 2 పెద్ద టమాటాలు కట్ చేసి ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా మగ్గిపోవాలి. టమాటా చూడండి బాగా మగ్గిపోయింది కదా. ఒక 2 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో చికెన్ యాడ్ చేసేసుకోవాలి. బాగా కడిగేసి పెట్టేసుకున్నానండి 1 కేజీ చికెను. ఇప్పుడు దీనిలోనే వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం గోంగూర చికెను. మీరు మీ హస్బెండ్స్కి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. అంతా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను పక్కన గోంగూర ఇంకొక గుప్పిడు మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 గుప్పిళ్ళు పక్కన పెట్టేసాను కట్ చేసేసుకొని. టోటల్గా 3 కట్టలండి గోంగూర. చూడండి వాటర్ అంతా సపరేట్ అవుతుందో చికెన్ నుంచి. నేను వాటర్ ఏమి యాడ్ చేసేసుకోవట్లేదు, ఈ వాటరే సరిపోయిద్ది నాకు ఉడకటానికి. ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసింది, కొంచెం ఉందన్నమాట వాటర్ అంతే. ఇప్పుడు దీనిలో నేను ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసేసుకుంటున్నాను. స్పైసీగా వేసుకోవాలండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పట్టిద్ది. మీరు చూసి యాడ్ చేసేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం గోంగూర చికెన్ అంటే. మీకు ఎలా ఇష్టమో చికెన్ నాకు కామెంట్ చేయండి. నేను చేసే గోంగూర చికెన్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీనిలో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. కావాలంటే ఇప్పుడు మీరు ఈ కర్రీని ఒక
పావు వంతు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే అప్పుడు 2 కర్రీస్ లాగా ఉంటుంది. దీనిలో గోంగూర చికెన్ గోంగూర యాడ్ చేసుకుంటే గోంగూర చికెన్ నేను కొంచెం పక్కన తీసుకున్నాను చూడండి. ఒక పావు వంతు చికెన్ కర్రీ పక్కన తీసేసాను, బాగా ఫ్రై అయిపోయింది కదా, అది ఒక ఫ్రై లాగా ఉంటుంది అనేసి తీసుకున్నాను. కొంచెం గ్రేవీగా ఉంది, అప్పుడు 2 కర్రీస్ అయినట్లు ఉంటుంది ఇంట్లో. సో ఇప్పుడు దీనిలో నేను కట్ చేసుకున్నాను గోంగూర, అది యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోకూడదండి, గోంగూర కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కుదిరితే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, నాకైతే సరిపోయింది. నేను ఇలాగే కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. అంతా బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనేలా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. టైం వచ్చి 12 అవుతుంది. సో చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఆ పేస్ట్ ఉంది కదా, గోంగూర పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక గుప్పిన్నర గోంగూరలో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతితో గరిటె తిప్పుతున్నానండి. ఆ కళాయి కదులుతూ ఉంది మధ్య మధ్యలో, నాకు భయం వేసిపోయింది పడిపోయిద్దేమో అని. స్టాండ్ ఉండాలి, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను ఆ స్టాండ్. అయితే దీనిలో ఇప్పుడు లాస్ట్లో ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి, నేను వేసుకున్నాను మధ్యలో. మీరు కావాలంటే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత. అది ఆ ఫ్లేవర్ పోయేంత వరకు కూడా, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి చికెను, అప్పుడే ఈ కర్రీ బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.